సిద్ధంగా ఉండండి మీరు అని ఓ రకంగా టెంపర్ ఉండే ప్రతి కార్యకర్త సిద్ధపడిపోతాడు. టెంపర్ ఉండే ప్రతి కార్యకర్త సిద్ధపడిపోతాడు. ఓ రకంగా చెప్పాలంటే రాబోయే 10-15 ఏళ్ళు నాకైతే ఆంధ్ర గురించి భయమే ఉంది. ఎందుకంటే ఎవరు వచ్చినా తెలుగుదేశం వచ్చినా వీళ్ళు వచ్చినా తెలుగుదేశం ఇంకోసారి వచ్చిందంటే వైసీపీ వాళ్ళని ఎవరిని బతకనేది ఇంకోసారి. అదే సందర్భంలో వీళ్ళు రేపు పొద్దున పవర్లోకి వచ్చారని తెలుగుదేశం వాళ్ళని ఇక్కడ ఉన్నారు, వీళ్ళు మళ్ళీ రాష్ట్రం విడిచి పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ స్టేజీలు తీసుకొచ్చేటటువంటి వాతావరణం మళ్ళీ ఆనాటి రౌడీజం టైంలో వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి కనబడకుండా వెళ్ళిపోయేవాళ్ళు, వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఉండకుండా కనబడిపోయేవాళ్ళు, ఫ్యాక్షనిజం ఉన్న ఏరియాలో అంతే ఉండేది. మళ్ళీ సేమ్ అందుకని అప్పుడు బెంగళూరు, చెన్నై మన పక్కన ఉన్నటువంటి పెద్ద నగరాలు బాగుపడ్డాయి అంటే మన రాష్ట్రంలో రౌడీజం ఫ్యాక్షనిజం వాళ్ళే. అక్కడ రియల్ ఎస్టేట్ ఎక్కువ చేసేది మనోళ్లే, అక్కడ షాపులు నడిపేది మనోళ్లే ఎక్కువ, అక్కడ ఇతర సర్వీసెస్ క్యాబ్లు గీబులు నడిపే వాళ్ళలో 100కి 40-50% మనోళ్లే ఎప్పుడు వెళ్ళి సెటిల్ అయినటువంటి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు. ఎందుకు అంటే వాళ్ళ ఊళ్ళల్లో వ్యాపారాలు మనం అంటుంటాం పెట్టుబడులు రండి పెట్టండి అని. మనోడే అక్కడ పరిశ్రమలు పెట్టింది. చిన్న పరిశ్రమలు హైదరాబాద్లో 100కి 70 ఎవడేయండి, మధ్యతర పరిశ్రమలు ఎంఎస్ఎంఈలు మనోళ్లే, పెద్ద ఫ్యాక్టరీలు మనోళ్లే, షాపింగ్ మాల్స్ మనోళ్లే, బెంగళూరులో మనోళ్లే. మరి వాళ్ళందరూ ఇక్కడ ఎందుకు వచ్చి పెట్టుబడి పెట్టరు? నువ్వు సింగపూర్కి వెళ్ళక్కర్లా, లేకపోతే అమెరికాకి పోనక్కర్లా, మన వాళ్ళందరికీ మన రాష్ట్రం మీద నమ్మకం కలిగితే అయిపోతుంది. కానీ ఎవడు పెట్టడు. ఎందుకని? ఒకడు పవర్లో ఉన్నప్పుడు ఇంకోటి నాశనం చేయాలనుకుంటారు. కాబట్టి వీళ్ళ ఆస్తికి రక్షణ లేదు, అక్కడ ఉంటున్నారు. ఇంకా ఇది పెరుగుతుంది, ఇది ఇంకా ముదిరి పాకాన పడుతుంది. రెండవది ఏంటి, ప్రశాంత్ రెడ్డిని విమర్శించిన దాని గురించి